ఏరిచ్చినప్పుడు ఈ సెక్షన్ లో హ్యాపీ బర్త్డే బొల్సెట్ సీనన్నయ్య హ్యాపీ బర్త్డే బొల్సెట్ సీనన్నయ్య హ్యాపీ బర్త్డే బొల్సెట్ సీనన్నయ్య బొల్సెట్టి గారు మీకు ఈ బండ్లు ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము జాంకాయలు అమ్ముకుంటాం. అంటే మా ఆయన గారు చనిపోయారు రీసెంట్ గా. మాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయి. ఇంకా ఇది ఇవ్వడం వల్ల మాకు కొంత ఉపయోగపడుతుంది మేము చేసుకోవడానికి. ఎలా ఉంది ఈ ప్రభుత్వం పాలన? చాలా బాగుందండి. ఇంకా తల్లికి వందనం కూడా పడింది. చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు పిల్లలండి నాకు. ఫ్రీ బస్ అమలు చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్? ఫ్రీ బస్ అంటే లేడీస్ బాగా ఉపయోగపడుతుందండి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ మామూలుగా తిరగడానికి కానీ కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది. వ్యాపారం అమ్మా. ఏం వ్యాపారం? కూరగాయలు, ఆకుకూరల వ్యాపారం. ఎలా చేసుకునేదాన్ని ఇది వరకు? ఇది వరకు మామూలుగా చేసేదాన్ని. ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి చాలా బాగుంటుంది. బళ్ళు గట్ట ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఈ రోజున 25,000 రూపాయలు బండి కట్టించాడు. వ్యాపారం ఫ్రీగానే ఇచ్చారా? ఫ్రీగానే. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మాకు చాలా బాగా ఇది అవుతున్నాం. ఆయన వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది పరిపాలన. బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటారు. అందుబాటులో ఉంటారా? ఉంటారండి. చాలా బాగుంటారు. ఇవాళ ఎందుకు ఇచ్చారు ఈ బళ్ళు అసలు? వ్యాపారం పుట్టినరోజు మూలనండి. ఆయన మంచి రోజునే ఇచ్చాడు మాకు. ఇది ఆనందంగా తీసుకుంటాం. అది ఏం చేస్తుంటారు మీరు వ్యాపారం? మరి మొక్కజొన్న పొత్తులు అవి అమ్ముతాం. తేగలండి, నేరేడుగా అమ్ముతాం. ఎలా అమ్ముకునేవారు ఇది వరకు? అద్దెబండి మీద. అద్దెబండి మీద. మీకు ఈ బండి ఎవరు ఇచ్చారు ఇప్పుడు? బొల్సెట్ సీని గారు ఇచ్చారు. అంటే మీరు ఏమైనా బండ్లు కావాలని అడిగారా, ఆయన అర్థం చేసుకుని ఇచ్చారా? ఆయన అర్థం చేసుకుని ఇచ్చారండి. పుట్టినరోజు అనేసి ఇచ్చారండి. మా బాధ మేము చెప్పుకున్నాం ఇచ్చారండి. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అన్నా మీకు ఇలా హెల్ప్ చేసేది? మాకు ఎవరు ఇవ్వలేదండి. ఎలా అనిపిస్తుంది బండి తీసుకున్నారు కదా మీకు? తీసుకున్నందుకని ప్రభుత్వం కూడా బాగుందండి. బాగా చేస్తున్నారండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉందండి. ఎలాంటి తేడా చూసారు మీరు? అన్ని కూడా బాగానే ఇస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం తిడుతున్నారు కానీ మంచిదేనండి ప్రభుత్వం. అన్ని కూడా మంచిగా బాగా చేస్తున్నారండి. అందుబాటులో ఉంటారా? ఉంటామండి. ఏం చేస్తూ ఉంటామమ్మా? పళ్ళు అమ్ముతారా? ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ గారు బళ్ళు ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? పెన్షన్ అది వస్తుందా? వస్తుందా? ఓకే. ఇప్పుడు ఈ బండి ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అన్నా మీకు ఇచ్చారా? మీరు అడిగారా లేదంటే ఆయనే ఇచ్చారా? ఆయనే ఇచ్చారు. మీ బాధలు చూసి ఆయన ఇచ్చారు. ఎలా ఉంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? అంటే బొల్సెట్టి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉంటారా? పిలిస్తే వెంటనే వచ్చి చూస్తూ ఉంటారా? బళ్ళు ఇచ్చారు కదా ఇవాళ బొల్సెట్టి శ్రీనివాస్ గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ వ్యాపారం చేస్తూ ఉంటారు? పళ్ళ వ్యాపారం. ఎక్కడ? ఏలూరు రోడ్ లో. ఇంతకు ముందు ఎలా చేసేవారు? అద్దెకి తీసుకుని చేసినప్పుడు ఆయన వచ్చాక మాకు బళ్ళు వచ్చినాయండి. ఇంతవరకు ఎవరు చేయలేదు. పెన్షన్ కూడా వస్తుందండి. అన్ని బాగున్నాయి. ఆయన వచ్చాక బాగుంది. ఆయన వచ్చాకనే బాగుంది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వాన్న మీరు ఇలా అమ్ముకుంటున్నారని చెప్పి మీకు చేశారా? ఏ చేయటం లేదు. ఇంతవరకు కూడా ఏమీ లేదు. ఈయన వచ్చాక మాకు అన్ని. అంటే మీరు ఏమన్నా మీ సమస్యలు చెప్పుకోవడం జరిగిందా, లేదంటే మీరు అమ్ముకోవడం చూసి ఆయన మీకు సాయం చేద్దామని చేశారా? సాయం చేశారండి. సమస్యలు చెప్పుకోలేదు అసలు. వద్దాం అనుకున్నానండి. యాపిల్ పళ్ళు అమ్ముతా. యాపిల్ పళ్ళు అమ్ముతారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాలు. ఎలా చేసేవారు ఇంతకు ముందు? అంతకుముందు ఫస్ట్ బజ్జీలు బండి వేసేవాడిని. అంటే పళ్ళ వ్యాపారం దేని మీద చేసేవారు? బండి మీద చేసేవాడు. బండి మీద. సొంత బండేనా? అద్దె బండి. అద్దె బండి. ఇప్పుడు బొల్సెట్టి శ్రీనివాస్ గారు బండి ఇచ్చారు కదా మీ అందరికి, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంటుంది. అంటే మీరు ఏమైనా మీ సమస్య చెప్పుకున్నారా లేదంటే ఆయనే చూసి ఇచ్చారా? నాకు కాళ్ళు పనిచేయవండి. కంటి చూసాక కొంచెం అనిపిస్తావు. అది అలాగే జాయిగా చేసుకుంటున్నా. ఈ వయసులో కూడా మీకు ఆయన సహాయం చేశారు. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే విప్
బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు కూడా. ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్కరూ కేకులు, పుట్టినరోజు అంటే కేకులు కట్ చేసుకోవడం, ఫంక్షన్లు చేసుకోవడం, వీళ్ళకి ఎంజాయ్ చేయడం తప్ప వేరే కార్యక్రమాలు చేయడం అనేది తెలీదు. మా ఎమ్మెల్యే గారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇవాళ ప్రోగ్రామ్స్ చేశారు. అలాగే నిరుపేదలకి మేము ఆర్థికంగా బలంగా లేదు అన్న వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారికి వచ్చి ఇలా చెప్పుకోవడంతో వెంటనే ఆయన స్పందించి, ఈయనకి కాళ్ళు సరిగ్గా పనిచేయదు, ఇంతకుముందు యాపిల్ వ్యాపారాలు ఏవో చేసుకునేవారంట, ఆయనకి ఆర్థికంగా బలంగా లేదు, ఈ వయసులో కూడా ఆయన కష్టపడడం చూసి ఎమ్మెల్యే గారు చెలించిపోయి ఆయన మంచి మనసును చాటుకొని ఈయనకి తోపుడు బండి ఇవ్వడం జరిగింది. ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు కాదు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇంకా ముందు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం డైనమిక్ లీడర్ మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.